హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ్యేష్. సో ఈరోజు మన వీడియోలో ఏంటంటే మంచి టేస్టీ మిక్చర్ అన్నమాట. రెసిపీ ఎలా చేయాలో ఈజీ వేలో చూపిస్తాను, చూసేయండి. ఇది మంచి ఈవినింగ్ స్నాక్, పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మా పెద్దమ్మ అయితే వచ్చింది ఇక్కడ నాకు చేసి పెట్టడానికి. ఎట్లా చేయాలో ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇప్పుడు. 1 కిలో శనగపిండికి 1 కప్పు బియ్యపిండి అయితే యాడ్ చేసుకోవాలి, మంచి క్రిస్పీగా రావడానికి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా అంతే, ఏమీ లేదు. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ అయితే పిండిని మంచిగా లంప్స్ లేకుండా అయితే కలుపుకోవాలి. ఇంకా పిండి కలుపుకునే ముందే స్టవ్ ఆన్ చేసి అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకోవాలి. అటు ఆయిల్ వేడెక్కే టైంలో ఇటు పిండి కూడా కలుపుకోవచ్చు. పెద్ద వెయిటింగ్ టైం అయితే ఏమీ ఉండదు. 1 కిలో పిండి ఒక హాఫ్ అన్ అవర్లో చేసుకోవచ్చు మంచిగా, చాలా ఈజీగా అయిపోద్ది. పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు. మనం కూడా అన్నం తినేటప్పుడు ఇట్లా సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు, ఎక్సలెంట్గా వస్తుంది. మన రెసిపీ వచ్చేసి మిక్స్చర్ కాబట్టి ఇందులో యాడ్ చేసుకోవాల్సిన ఇంకా ఉంటాయి కాబట్టి బూందీ కొట్టుకునే దానికంటే ముందే అట్లా పల్లీలు ఇంకా శనగపప్పు అయితే నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇంకా పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇట్లా వచ్చేంత వరకు కలపాలి, కొంచెం అటు ఇటుగా బజ్జీ పిండి లాగానే. ఇంకొకసారి రెసిపీ చేయడానికి కూర్చున్నామంటే మళ్ళీ లేవకుండా మనకు కావాల్సిన ఆయుధాలన్నీ రెడీగా ముందే కింద పెట్టుకోవాలి. ఇది వచ్చేసి బూందీ గంట అన్నమాట, దీంట్లో నుంచే బూందీ వేయడము. నెక్స్ట్ ఇదేమో జాలి గంటే, దీంతో తీయడం అన్నమాట. తీసిన బూందీ వేయడానికి పెద్ద గిన్నె కూడా పెట్టుకున్నాను పక్కకు నేను. ఇంకా ఫస్ట్ అయితే నూనె వేడెక్కిందో లేదో కొంచెం పిండేసి అయితే చూసుకోవాలి. ఇంకా నూనె అయితే బాగా వేడెక్కాలన్నమాట. బాగా వేడెక్కిన తర్వాత ఒక గిన్నె హెల్ప్ తీసుకొని పిండి తీసుకొని ఇట్లా బూందీ గంటలో వేసుకోవాలి. ఇంకా అదే పడిపోతుంది. పిండి ఇంకా బాగా బూందీలాగా పడాలంటే ఇట్లా పైనకి వెళ్ళి గిన్నెతో ట్యాప్ చేసుకోవాలన్నమాట, చిన్నగా మెల్లిగా. పిండి టెక్స్చర్ గట్టిగా ఉంటే పడడం కష్టం అన్నమాట. అప్పుడు మనం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే బాగా పడిద్ది. అలా అని ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే నూనె కూడా ఎక్కువ పీల్చేస్తుంది అన్నమాట. బూందీ నూనెలో వేసిన తర్వాత ఇంకా మెల్లిగా జాలిగంటతోనైతే ఇట్లా కలబెట్టుకోవాలి. మంచిగా ఈవెన్గా కాలి క్రిస్పీగా వస్తుంది ఇట్లా అయితే. అలాగే వదిలేస్తే కింద మాడిపోయి పైన అలాగే ఉండే ఛాన్సెస్ ఉంటుంది బూందీ టెక్స్చర్. కొంతమంది ఏం చేస్తారంటే పిండిలోనే ముందు సోడా యాడ్ చేస్తారన్నమాట. అట్లా ఏమవుతుందంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది, కానీ ఆయిల్ అయితే ఎక్కువగా పీల్చేస్తుంది, అసలు తినలేము. ఇంకా ఇలాగే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే బూందీని కాల్చుకోవాలి. తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ వస్తుంది. బూందీ బయటికి తీయడం కూడా మంచి లోపల ఏం ఉండకుండా తీయాలన్నమాట. మళ్ళీ అవి మాడిపోయి ఆయిల్ కూడా మాడు అయిపోద్ది అన్నమాట. ఇక్కడ నేనైతే ఇంకా టేస్ట్ చూస్తున్నా. ఉత్త బూందీ కూడా చాలా బాగుంటుంది. క్రిస్పీగా వచ్చిందా లేదా, సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి అయితే చూస్తున్నాను. ఇట్లా మిక్చర్ ఎప్పుడు చేసినా కూడా ఉత్త బూందీ తీసి కొంచెం సైడ్కి పెట్టుకుంటాను నేనైతే. టీలో తినడం అంటే నాకు చాలా ఇష్టము. మీలో ఎంతమందికి అలవాటు ఉంది? టేస్ట్ అయితే చాలా బాగుండే. ఉత్త బూందీ కూడా చాలా క్రిస్పీగా వచ్చింది, చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ మొత్తం ఇలాగే పిండి మొత్తంని కూడా కొంచెం కొంచెంగా జాలిగంట నుండి బూందీలాగా వేసుకోవాలన్నమాట. ఇంకా బూందీ అయితే మా పెద్దమ్మ అక్కడ చేస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ అయితే మేము ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట, అదేంటో చూసేయండి. ఇంకా అటు బూందీ చేస్తుంటే ఒక పక్క మేమైతే ఎల్లిపాయలు అయితే తీస్తున్నాను అన్నమాట. ఇంకా ఇక్కడ ఎల్లిపాయలు అయితే తీస్తున్నాను. ఓన్లీ పాయలు మాత్రమే తీయాలి, వాటికి ఉన్న పొట్టు అయితే తీయకూడదు. ఈ ఎల్లిపాయలే మెయిన్ రోల్ అన్నమాట, మంచి ఫ్లేవర్ని టేస్ట్ని యాడ్ చేస్తాయి మిక్చర్కి. పొట్టు ఎందుకు తీయకూడదు అని డౌట్ వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇది. ఈ ఎల్లిపాయలు అయితే పేస్ట్ పట్టాలన్నమాట, అంటే మిక్సర్ పట్టాలి. మిక్సర్ పట్టినప్పుడు పొట్టు తీస్తే పేస్ట్ లాగా అయిపోద్ది. మనకేంటంటే కొంచెం పొడి పొడి లాగా రావాలన్నమాట. ఇంకా సో అందుకని పొట్టు తీయకూడదు ఎల్లిపాయలది, పొట్టుతోనే ఉంచాలి, డస్ట్ లేకుండా తీసుకోవాలన్నమాట. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏమో నానబెట్టిన పల్లీలు ఉన్నాయి చూడండి, వాటిని అయితే ఒక క్లాత్లో వడగొట్టుకోవాలి. క్లాత్ వేస్తేనేంటంటే ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉంటే ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. వాటితో పాటు సేమ్ శనగపప్పు కూడా అట్లనే వాటర్స్ మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇక్కడ పల్లీలు శనగపప్పు నానబెట్టుకోకుండా డైరెక్ట్ వేంపినా ఏం ప్రాబ్లం ఉండదు, కానీ నానబెట్టుకుంటే ఏంటంటే ఎక్స్ట్రా క్రిస్పీనెస్ వస్తుంది అన్నమాట. వాటిని ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంక ఇక్కడ పిండి మొత్తం కూడా అయిపోయేంత వరకు అయితే బూందీ అయితే కొట్టుకున్నాం మేము. సేమ్ ఇదే ప్రాసెస్ అయితే కంటిన్యూ చేయాలి లాస్ట్ వరకు కూడా. మరీ కేజీలు కాకపోయినా కూడా పావు కేజీ 1/2 కేజీ పిండి అయినా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ట్రై చేసి చూడండి, చాలా బాగా టర్న్ అవుట్ అవుద్ది. పైగా మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి హెల్దీ అనే చెప్పుకోవాలి, బయట తీసుకునే వాటికంటే కూడా.
ఇంకా బూందీ అయితే ఇదిగో ఈ టెక్స్చర్ వచ్చిందన్నమాట, మంచి క్రిస్పీనెస్ తోటి గలగల అంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఇంకా బూందీ తీసిన తర్వాత అదే ఆయిల్లో బాగా వేడెక్కిన తర్వాత ఇట్లా మక్కటుకులు అయితే వేపుకోవాలన్నమాట మంచిగా. ఇంకా వేపుకున్న మక్కటుకులను అయితే డైరెక్ట్ బూందీలో వేసుకోకుండా పక్కకి జాలి గిన్నెలో అయితే వేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే కిందికి జారిపోతుంది అన్నమాట. ఇవి ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాతనైతే మనం వడగట్టుకున్న పల్లీలు అయితే వేపుకోవాలి. ఇవి మనం ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి వేగడానికి కూడా చాలా ఎక్కువ టైమే పట్టిద్ది అన్నమాట. ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes పట్టిద్ది, అంత త్వరగా అయితే వేగదు. ఇంకా వేగిందని తెలవడానికి ఏంటంటే పైకి అయితే తేలుతాయి అన్నమాట. అవి వేగనంత వరకు ఆయిల్ లోపలే ఉంటాయి, వన్స్ కంప్లీట్గా వేగితే పైకి తేలుతాయి. ఇంకా దాని తర్వాత అయితే నెక్స్ట్ సేమ్ వడగట్టుకునే శనగపప్పు అయితే వేసుకోవాలి. సేమ్ ఇది కూడా వేగడానికి ఎక్కువ టైమే పడుతుంది, ఎందుకంటే అదే రీజన్, మనం ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి ఆ వాటర్ అంతా డ్రై అయిపోయి వేగడానికి టైం పట్టిద్ది. సేమ్ ఇది కూడా వేగిందని తెలవడానికి ఆయిల్ పైకి అయితే తేలుతుంది అన్నమాట. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. సేమ్ మంచిగా వేపుకోవాలి క్రిస్పీగా. ఇది ఇష్టం ఉన్న వాళ్ళు సేమ్ ఇది కూడా ఎక్కువనే వేపుకోవచ్చు. ఈ కరివేపాకు వచ్చేసి మంచిగా ముదిరిన కరివేపాకు తీసుకొని ఫ్రై చేసుకోండి, మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇది కూడా సేమ్ ఎల్లిపాయలు ఎట్లా ఫ్లేవర్ని ఇస్తుందో ఇది కూడా అంతే టేస్ట్ని ఫ్లేవర్ని ఇస్తాయి బూందీకి. ఇష్టం ఉన్న వాళ్ళు పోవా కూడా వేయించుకోండి, అటుకులు కూడా. నేను వేసుకున్నాను కానీ అంత బాగా వేగలేదు, అది సరిగ్గా లేదు క్వాలిటీ వాటి, అందుకని నేను క్లిప్ యాడ్ చేయలేదు. ఇంకా ఇక్కడ నెక్స్ట్ నేను వచ్చేసి ఎల్లిపాయలు అయితే మిక్సీ చేసుకున్నాను అన్నమాట మంచి పేస్ట్ లాగా. ఇంకా ఎల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. నాకు ఒక అరౌండ్ 1 tablespoon సాల్ట్ అయితే పట్టింది. ఇంకా దాని తర్వాత కారం కూడా సేమ్ 1 tablespoon యాడ్ చేసుకున్నాను. 1 kg ఆఫ్ శనగపిండికి పైన ఫ్లేవర్కి ఇంత పట్టింది అన్నమాట నాకు. సో అవి వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి, మొత్తం బూందీకి మొత్తం కూడా అది పట్టేటట్టు, కారం ఉప్పు కారం పట్టేటట్టు. నాకు ఇక్కడ బూందీ గిన్నె వచ్చేసరికి కొంచెం చిన్నదైందనమాట, అంతకంటే పెద్దది నా దగ్గర లేదు ఇంకా, అందుకని కలపడం కొంచెం కష్టంగా ఉంది. మీరు ముందే పెద్ద కంటైనర్లో వేసుకోండి. ఇంక ఇక్కడ మనం అన్ని పెట్టుకున్నాం కదా పక్కకి, దాంట్లో అయితే కొంచెం పసుపు యాడ్ చేసుకోండి, మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది. సో ఇంకా వాటిని కూడా అందులో యాడ్ చేసుకోండి. ఈ పల్లీలు శనగపప్పు కరివేపాకు అవి ఏవైతే ఉన్నాయో అది కూడా బూందీలో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలన్నమాట. మంచి గిన్నెతోటి ఇట్లా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. మనం ఇప్పటి వరకు చేసుకుందంతా కూడా మంచిగా మిక్స్ చేస్తేనే టేస్ట్ వస్తుంది. అదంతా ఒక ఎత్తు అయితే ఇది మొత్తం ఒక ఎత్తు. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా టేస్ట్ అనేది పట్టిద్ది బూందీకి. ఇంకా ఆ తర్వాత అయితే ఇట్లా మక్కటుకులు అయితే వేసుకోవాలి. లాస్ట్లో మక్కటుకులతో పాటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా నేను చెప్పినట్టుగా నాకు కంటైనర్ అయితే చిన్నదైందన్నమాట, దానివల్ల నేను ఇంకో దాంట్లో యాడ్ చేసుకున్నాను బూందీని. కొంచెం 2 గిన్నెలలో వేరువేరుగా తీసుకొని కలుపుకున్నాను అన్నమాట. సో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ మాత్రం నిజంగా అదిరిపోద్ది. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టైం అట్లా ఏమైనా తినాలనిపించినప్పుడు ఒక చిన్న గిన్నెలో పెట్టుకొని తింటే అసలు ఇంకా చెప్పనవసరం లేదు, చాలా బాగుంటుంది. ఇంకా ఇట్లాంటి రెసిపీస్ ఏమైనా కావాలంటే కమెంట్ చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఎట్లా టర్న్ అవుట్ అయింది అనేది ఖచ్చితంగా చెప్పడం మర్చిపోదు. ఇక్కడ నేనైతే లాస్ట్లో టేస్ట్ చూస్తున్నాను, ఇంకా ఆల్రెడీ చెప్పినట్టుగా అదిరిపోయింది అంతే. ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.